నమస్తే అండి. నా పేరు వేములపల్లి శ్రీమన్నారాయణ. మాది ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాద్రిపురం గ్రామం. మేము గత 72 నుంచి నేను 10th క్లాస్ అయిపోయిన కానీ మామిడికాయల మీదే మాకు మామిడి తోట ఉంది, సొంత మామిడి తోట. మామిడికాయల మీదే మేము వ్యవసాయం బతుకు చేసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాం. ఈ చేసే దాంట్లో పూర్వం కలెక్టర్ కాయల్ని ఒక జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు తప్ప ఎవరు కొనేవారు కాదు. తర్వాత మేము అవుట్ ఆఫ్ స్టేట్లకి ఒకసారి మా నాని అనే కుర్రాడు ఆడికి 10 టన్నుల లారీ వస్తే 4,000 5,000 వచ్చినాయి. ఆ జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళ ఇష్టాలకే వాళ్ళకి వాళ్ళ చుట్టాల బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకే సరిపోయాయి మామిడికాయలు. ఎవరు కొనేవారు కాదు. వాళ్ళకే తీసుకుంటే వాళ్ళ తోటలే సరిపోయాయి కలెక్టర్ కాయలు. ఇక మా బట్టి వాళ్ళకి ఇష్టమైతే అవసరం ఉంటే తీసుకునేవారు, లేకపోతే లేదు. ఆ దశలో సుమారుగా 18-20 సంవత్సరాల టైం ఉన్నప్పుడు అప్పుడు పులపర్తి తాతబ్బాయి గారు అనే ఆయన తణుకు నుంచి ఇక్కడికి వచ్చి ఒక 15-20 మందితో ఒక లగ్జరీ తీసుకుని పాకలేసి చిన్నగా స్టార్ట్ చేశారు. అప్పుడు మేము వెళ్ళి పరిచయం చేసుకున్న ఆయన ఒక 20 మంది మనుషులతో మెల్లిగా స్టార్ట్ చేసి చక్కగా లైన్లో పెట్టి చేసుకుంటా 2-3 ఏళ్ళు అట్టట చేసుకుంటా వచ్చినప్పుడు, ఏమంటే మీరు అది కాదు, మీ పర్మనెంట్గా మా రైతులకు ఉపయోగం ఉంది, మీరు ఇక్కడే ఉండండి, ఒక సైట్ కొనుక్కుని చేయండి చేయమంటే మొత్తం మీద ఆయన చేసి ఒక సైట్ కొనుక్కుని పక్కా వీలింగ్ పెట్టుకుని చేశారు. ఇక్కడ మనకు ఉపయోగం ఏంటంటేనమ్మా, మార్కెట్లో 10,000 ఉంది, ఇక్కడికి తోలితే కూడా 10,000 రూపాయలు మనకి ఎటువంటి కమిషను ఏమీ లేకుండా తీసుకొచ్చి డైరెక్ట్గా రైతుకు క్యాష్ ఇచ్చేస్తున్నారు. కాయలు మంగు ఉన్నాయి, మరకలు ఉన్నాయి అనేది బాధ లేదు. అదే మార్కెట్లోకి వెళ్తే మరకలు ఉంటే 10,000 మార్కెట్, మంచి కాయలు ఉంటే 6,000 7,000. 2 గాలి తోలింది ఈ పూట. మొన్న ఒక టన్ను కాయలు తోలింది నాకే. గబగబా 4 కూలీలు తీసుకెళ్ళి సంచి తీసుకొచ్చి సంచుల్లో పెట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ చేసేస్తే అమ్మటే కోసేసి సేల్ చేసి మనకు డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఎంత ఉపయోగం అంటే ఇది లేకపోతే ఈ సంవత్సరం ఇప్పుడు 11, 12, 17, 18 నడిచింది. మార్కెట్ని బట్టి తీసుకుంటారు. ₹1 కమిషన్ కానీ వేరే ఖర్చు మనకేం లేదు. ట్రాక్టర్ మీద పంపితే లిఫ్ట్ లేపితే ఆయన లోపల కోంచుకుంటారు. 5,000 6,000 కాదు, బంగిలి పిల్లకాయల పరిస్థితి ఏం జరిగిందో ఇది కూడా అదే జరిగేది. ఈయననే వాళ్ళు లేకపోతే. ఈయన 3 సాట్లు పెట్టారు. ఏదరా అక్కడ చిన్నపల్లి అక్కడక్కడ పెట్టి 3 సాట్ల ఏదన్నా కానీ రోజు 200 టన్ను 300 టన్ను సేల్ చేస్తున్నారు. ఎక్కడ ఇన్నేళ్ల చరిత్రలో ₹1 ఒక రైతుకి ఇవ్వాలని కానీ ఒక కూలీలకు ఇవ్వాలని కానీ లేదు. బాగా కానీ ఎక్కడ అంత 100% గ్యారంటీ. బ్యాంకులో డబ్బు ఎట్టుందో మనకు అట్టుంది. ఫోన్ చేసి డబ్బులు పెట్టుకెళ్ళటం తప్ప ఆ రకమైన పరిస్థితి. రెండోది కూలీలు కటికేసం కాలం 42-43 డిగ్రీలు ఉన్నా కానీ ఇక్కడ ఉండి నీడని బట్టి నుండి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీసు, వాటరు, మాస్కులు అన్నీ పెట్టి కరోనా టైంలో కూడా నెంబర్ 1గా పనిచేశారు. దీన్ని ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మేము రైతాంగంగా ఈ ప్రాంతం వాళ్ళందరం కోరుకుంటున్నాం. 2 ఇక్కడ ఎక్స్పోర్ట్ గుజరాత్ వెళ్తాయి, కలకత్తా, మరి బీహారు, ఇంకెక్కడెక్కడికో వెళ్తాయి. స్వీటు పచ్చళ్ళు చేస్తారు. దీంతో మామూలు కారం పచ్చళ్ళు కావాలనుకునే వాళ్ళకి ఆర్డరు అన్ని కాల్చి తొట్టులో కట్టి ఉప్పేసి దాని మీద ఇచ్చేసి దాని క్వాలిఫికేషన్ సంచుల్లో పెట్టి టెస్ట్ చేసుకుని ల్యాబ్లో ఇచ్చేసి ఆయన బళ్ళు ఎత్తి పంపిస్తూ ఉంటారమ్మా. మాకు చాలా ఉపయోగం. ఇది కాక మళ్ళీ చిన్నరసాలు, మెతాకాయలు కూడా కోసి పికిల్స్ కూడా చేస్తున్నారు. రెండోది ఎక్స్పోర్ట్ కూడా మీరు దీన్ని ఎక్కడన్నా ప్రయత్నం చేయండి అని చెప్పి మాట్లాడుకున్నాం. ఎక్స్పోర్ట్ దీన్ని పైకి ఎక్స్పోర్ట్ చేసి పౌడర్గా కానీ ఇంకోరంగా ప్రయత్నం చేస్తున్నారు. అట్టా ముందుకెళ్ళే వాళ్ళకి మాకు రైతులు మేము ఆయనకి సహకారంగా ఉంటాం. ఇంత అదృష్టం మాకు మటుకు మా ఊర్లో ఉంటాం. మాకు చాలా అదృష్టం.